న్యూస్ ప్రతినిధి డి.వి. రాయుడు, అల్వాల్ మర్రి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రతిపాదిత రైల్వే అండర్ బ్రిడ్జ్ రబ్ పనులపై కీలక జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. అల్వాల్ బిహెచ్ఇఎల్ కాలనీ BP04 రైల్వే గేటు మరియు BP05 వెంకటాపురం ప్రాంతాల్లో రైల్వే, రెవెన్యూ, జలమండలి, విద్యుత్, ప్రాజెక్ట్స్ మరియు ఇంజనీరింగ్ శాఖల అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రబ్ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రబ్లు పూర్తయితే ట్రాఫిక్ అంతరాయాలు తొలగి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా అందుతుందని తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో గేట్ ఫ్రీ మల్కాజ్గిరి లక్ష్యంగా కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా మత్స్య బొల్లారం డివిజన్ పరిధిలో అల్వాల్ హైటెన్షన్ లైన్ డబుల్ రోడ్ పనులను కూడా పరిశీలించారు. వీబీఆర్ గార్డెన్స్ నుంచి ఎస్ఎన్ రెడ్డి ఎన్క్లేవ్ వరకు సుమారు 4 కిలోమీటర్లు పొడవుతో 4.5 కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మాణంలో ఉన్న ఈ రహదారి కొంపల్లి నేషనల్ హైవే -44తో అనుసంధానం కానుంది. పనులు వేగవంతం చేయాలని ట్రాఫిక్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు మరియు స్థానికులు పాల్గొన్నారు. వెడల్పు చేయాల్సిందిగా కోరాం. కొందరు కబ్జా పెట్టుకొని చాలా ముందుకొచ్చిన పరిస్థితులు ఇక్కడ చాలామంది మా మహేంద్ర అన్న కాలనీ వాసులు అందరూ మంజీరా కాలనీ వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లకు చెప్పి వాటిని ఆ ఎన్క్రోచ్మెంట్ని, ఎందుకంటే ఈ యొక్క రోడ్డు లైఫ్ లైన్, ఈ లైఫ్ లైన్ని పాడు చేసుకునే ఉద్దేశం మాకు ఎవరికీ లేదు. తప్పకుండా దీన్ని ఎన్ఫోర్స్ చేసైనా ఈ రోడ్ని పెద్దగా చేసుకొని ఇక్కడ బిజినెస్లు కానీ ఈ ఏరియా డెవలప్మెంట్ కావడానికి మేము చర్యలు చేపడతాం. అదేవిధంగా ఇవాళ 2 రైల్వే ఆర్యూబీలను పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా బిహెచ్ఎల్ దగ్గర, అల్వాల్ బిహెచ్ఎల్ దగ్గర ఆర్యూబీని పరిశీలించడం జరిగింది. కొన్ని గ్రేడియంట్స్ డిస్కషన్, ఎందుకంటే మన వెంకటాపురం సైడ్, వెస్ట్ వెంకటాపురం సైడు ఇంకా కన్స్ట్రక్షన్ చేయాల్సిన ఏరియాలు చాలా ఉన్నాయి. సో హెవీ వెహికల్స్కి పోయే విధంగా ఆర్యూబీని వెంటనే ఇంజనీరింగ్ అంటే ఆ ప్రకారంగా అది చేయాల్సిందిగా కోరాము. వాళ్ళు 4.2 మీటర్స్ ఇచ్చారు హైట్ని. మేము దాన్ని 4.5 మీటర్స్ చేస్తే కొన్ని అక్కడున్న గోడౌన్స్ కానీ అక్కడ కన్స్ట్రక్షన్స్ కానీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళని రైల్వే వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం. గ్రేడియంట్ ఇబ్బందులు వస్తాయని చెప్పిండ్రు. దాన్ని మన GHMC ప్రాజెక్ట్ డివిజన్ వాళ్ళతోటి కూడా చర్చించి సాల్వ్ చేపిస్తా అని చెప్పేసి అందరితోటి ఇవాళ సమన్వయ కమిటీ మీటింగ్